ప్రత్యేక దృష్టి సారించాం. పంచాయతీ రోడ్లకి మార్గదర్శ కల్పిస్తున్నాం. 2025 డిసెంబర్లో 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎన్నికైన సర్పంచ్ అందరికీ 5 రోజులు సమగ్ర శిక్షణను కూడా అందించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం భారతదేశ ఆత్మ గ్రామాల్లోనూ ఉన్నది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాల్లోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తరిమి కొట్టడానికి ఒక అస్త్రంలా మహాత్ముడి పేరు మీద అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప చట్టమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది సామాన్యుడికి కల్పించిన ఉపాధి హక్కు. ఈ పథకం గత 2 దశాబ్దాలుగా పల్లెల్లో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చింది. ఏటా 100 రోజుల పని గ్యారంటీ ఇవ్వటం ద్వారా వలసలను అరికట్టి కూలీల్లో 50% పైగా ఉన్న మహిళలకు మహిళా సాధికారితను ఇది పట్టుకొమ్మగా నిలిచింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వీబీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మన తెలంగాణ శాసనసభ ఈ కొత్త చట్టాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. పాత చట్టం ద్వారా కేంద్రం 90% నిధులు ఇస్తే ఈ చట్టం ద్వారా కేంద్రం 60% నిధులు మాత్రమే ఇస్తుంది. మిగతా 40% నిధులు రాష్ట్రం భరించాలని నిబంధన పెట్టింది. ఇది మళ్లీ వలసలను ప్రోత్సహించే కార్యక్రమం. తెలంగాణలో 90% మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే. బడ్జెట్ పరిమితుల వల్ల వీరి జీవనోపాధికి పేరు ప్రమాదం పొంచి ఉంది. హ్యామ్ రోడ్లు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంపిక చేసిన రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజకవర్గాల పరిధిలో 7,450 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ విధానం ప్రకారం 40% వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60% రాయితీదారు పెట్టుబడి పెడతారు. ఈ 60% రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీల్లో తిరిగి చెల్లిస్తుంది. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత పెట్టుబడిదారుడికే ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,980 కిలోమీటర్ల రహదారుల్ని నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపుకి 1,372 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 33,688 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. సాగునీటి ప్రాజెక్టులు